దేవుడు చివరి వరకు నిన్ను పరీక్షిస్తాడు. కొన్ని సందర్భాలలో నువ్వు ఎలాగ నిలబడగలుగుతావు, ఎలాగని విశ్వాసాన్ని కనపరచగలుగుతావు, ఎలాగ దేవునితో అంటుకట్టబడి నువ్వు ఉండగలుగుతావు, అది ప్రభు గమనించి దానికి తగిన ఆశీర్వాదము ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఒకవేళ నువ్వు గివ్ అప్ చేసావనుకో, నా వల్ల కాదు ఇంకా అని వదిలిపెట్టేసావనుకో, దేవుడు ఆ సమయంలో పట్టుకుంటాడనుకో. కానీ దేవుడు చివరి వరకు నీ సహనమును చూస్తాడు. సహనాన్ని కోల్పోతున్నావా? కొంతమంది కుటుంబం కొరకు కంకణం కట్టుకుంటారు కదా, ఆరోగ్యం లేకపోయినా, బలము లేకపోయినా. కొంతమంది భర్తను కోల్పోయినా తల్లి ఇంకా తనకి ఇంకా వేరే దిక్కు ఉండదు, నడుము కట్టుకొని ఇంకా తన బిడల కొరకు పని చేయాలి, తప్పదు. అలాగా నువ్వు నేను సమస్తం ఇంకా నా వల్ల కాదయ్యా అని అడిగేంత వరకు దేవుని జీవితంలో కార్యము చేస్తారు. అప్పటి వరకు సహనముతో నువ్వు ఉండాలి. దేవుని సహనాన్ని పరీక్షించే దేవుడు.